జరగండి 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 జరగని అమ్మ జరగండి జరగండి ఈడొకడు నా ప్రాణానికి చెప్పరా. ఆ మ్యాచ్కి టికెట్ వచ్చినాయి, వస్తారా? బాబు తమరిచ్చిన స్ట్రోక్ చాలు. లాస్ట్ టైం ఒరే పోయినసార్లా కాదురా, ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ చేశాను. మ్యాచ్కి పక్కా టికెట్లు ఉన్నాయి. ఎవరో నమ్ముతా నిన్ను, నేను నమ్మా. ఒరే బాబు నిజంగా 12 టికెట్లు ఉన్నాయి, మీకు ఎన్ని కావాలి చెప్పండి, అన్ని బుక్ చేస్తా. ఎంత ఎంత అని అడుగు. సరే ఎంత? మనిషికి 150 పడిద్దిరా. అంత తక్కువ? ఒరే వాడు నాకు ఫోన్ చేసి మనిషికి 150 అని చెప్పాడు. మీరు వస్తారా చెప్పండి, నేనైతే వెళ్తున్నాను. సరే కానీ నువ్వు ముందు రూమ్కి రా, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. వస్తున్నా, ఆగు. అన్ని డౌట్లు వీళ్ళకి. అన్నా 4 కన్ఫర్మ్. పక్క వచ్చేస్తున్నాను, టైం కొంటాను. పక్క అన్న. ఏంట్రా ఏంటి మీ డౌట్లు ఏంటి? అరే బంటి, మరి 150 రూపాయల టికెట్ ఏంట్రా? ఒరే 150 రూపాయల టికెట్లు ఉన్నాయి, మీరు వస్తారా చెప్పండి. మీరు రానంటే నేను ఇంకొన్ని తీసుకుని వెళ్తాను. వస్తాం. సరే డబ్బులు ఇప్పుడేం అవసరం లేదురా, సాయంత్రం 4 కొడితే చాలు. ఒరే లేట్ అయితే బాగోదు, సాయంత్రం 4 రెడీగా ఉండండి, మనం బయలుదేరదాం. ఎల్లుండి మ్యాచ్కి ఇవ్వాలి, ఏం చేస్తారా? ఎల్లుండి ఏంట్రా మ్యాచ్? ఈ రోజే మ్యాచ్ షెడ్యూల్ కూడా లేదు. నువ్వే మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు? మీరే మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు? ఐపీఎల్ గురించా? నేను చెప్పేది ఐపీఎల్ గురించి కాదురా, మనం ప్రతిసారి గ్రౌండ్ బుక్ చేసుకుని ఆడుకుంటాం కదా, దాని గురించి మాట్లాడుతున్నా. గ్రౌండ్ అరే ప్లీజ్ రా బండి, ప్లీజ్ రా, ఓవర్ అయిపోతుందిరా అనుకోరా. కుదరదురా నాకు. అరే ప్లీజ్ రా బంటి, ప్లీజ్ రా. ఏమైందిరా? చూడరా అయిపోతుంది, నా వల్ల కాదురా. అరే అయిపోతుందిరా. ఒరే నాకు అసలే క్రికెట్ అంటే ఇష్టం ఉండదు, మీరు అలాంటిది నన్ను క్రికెట్ కోసం చేయమంటారేంటి? నేను చేయను. అలా కాదురా, ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది, ఏదో చెప్పరా. నువ్వు రేట్ అంటున్నావు, ఇంత బతిలాడుతున్నావు కాబట్టి నాకు చికెన్ బిర్యానీ ఇప్పిస్తా అంటే మీరు అనుకుని చేస్తాను. చికెన్ బిర్యానీయా? తీసుకో తీసుకోలే, వాళ్ళు అయిపోతున్నాను వెళ్ళి. ఆగండి, ఐపీఎల్ సీజన్ లో చికెన్ బిర్యానీ ఒకటి సరిపోద్ది అనుకుంటున్నారా? మరి ఇంకేం కావాలరా? ఈ రోజు నుంచి ఐపీఎల్ సీజన్ అయ్యేంత వరకు సిఎస్కే ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆడుతుందో అప్పుడు మీరు నాకు చికెన్ బిర్యానీ ఇప్పియాల్సిందే. ఐపీఎల్ సీజన్ అంతానా? అరే ఇది మరీ ఎక్కువరా. ఒరే సిఎస్కే గెలిపిస్తున్నాను రా, మీ సిఎస్కే గెలిపిస్తున్నాను, వద్దా చెప్పండి వెళ్ళిపోతాను. ఓకే నువ్వు వెళ్ళు. రే అసలు ఏమైందిరా? ఈడు మ్యాచ్ గెలిపించడం ఏంట్రా? అలా అడుగుతావేంట్రా? పోయినసారి ఐపీఎల్ మ్యాచ్కి లేవా నువ్వు? లేనుగా. అది లేపడం నువ్వు చేసిన పెద్ద తప్పురా. లాస్ట్ టైం ఐపీఎల్ కి అన్న సిఎస్కే గెలిపిస్తాడు. ముంబై సిఎస్కే మ్యాచ్ అవుతుందా, అప్పుడు సిఎస్కే ఓడిపోతుంది అన్న మూమెంట్ లో అన్న అలా వచ్చి ఇలా గెలిపిస్తాడు. అదెలారా? అది ఎలా అంటే ఎంట్రీ బ్యాటింగ్ ఇడు ఇక్కడ మ్యాచ్ చూడటం సరిపోద్ది, అసలు అంత ఇంట్రెస్టింగ్ ఏముంటది? ఏయ్ Johnson strikes second ball. Duplessis goes first ball. And the Kings 11 have gone first blood. Sweet sound. అన్ను లెక్కుండ్రా. సూపర్ అరే ధోని 6 మీద 6 లేసారు మీ పొజిషన్ లో ఉంటే. అలా అన్నమాట. పదబండి, అక్కడ ఓవర్లు అయిపోతున్నాయి, వెళ్తూ పోసి పెడతారుగా. సరే ఏ పోదో చెప్పండి. అదే సరే. అరే నేనైతే ఎక్కువసేపు నిలబడను, కరెక్ట్ 3 నిమిషాలు మాత్రమే ఉంటాను. చాలు ఈలోపు మ్యాచ్ అయిపోతుంది. ఏం జరుగుతుందో ఏంటో. ఒక్క 2 రోజులన్నా
మొత్తం ఇచ్చేస్తానన్నా. హే లేదు లేదన్నా, 2 రోజులు టైం ఇవ్వన్నా. సరేనా అన్నా, నిజంగా ఇచ్చేస్తానన్నా. అమ్మ తోడేసి చెప్తానన్నా, మొత్తం క్లియర్ చేసేస్తాను. సరేనా. ఏడియా అమ్మ, ఏమైందిరా? ఏం అవడం పెట్టరా, ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నాను. రోజు సాగుతాడు అమ్మడి కొడుకు. అప్పెందుకు చేసావురా? ఐపీఎల్ వచ్చింది తెలుసు కదరా. క్రికెట్ అంటే మనకి ఎంత ప్రేమ. ఐపీఎల్కి వెళ్తాను బెట్టింగ్ వేసాను రా. అది గెలుస్తాను ఓడిపోయాను. అప్పు తీరుద్దని చెప్పి తాకటి పెట్టాను. ఆ తాకటి తీరుతాను ఇంకోటి, దాని నుంచి దీనికి పెట్టి దీని నుంచి దానికి పెట్టి అమ్మ మొత్తానికి 5 లక్షలు అప్పు అయిపోయాను రా. 5 లక్షలా? ఎలా తీరుస్తావురా? నువ్వేం కంగారు పడుకో, ఐపీఎల్ ఇంకా 4 రోజులు ఉంది. మొత్తం అంతా వెళ్ళిందంతా వడ్డీతో సహా లాగేస్తాను. దాంతోపాటు లాభాలు కూడా చూపిస్తాను నీకు. సిగ్గుందారా? ఆ? ఉన్న డబ్బులు వస్తువులు మొత్తం బెట్టింగ్లోనే పోగొట్టి మళ్ళీ బెట్టింగ్ చేసి డబ్బులు సంపాదిస్తానంటావా? మరి అంత డబ్బు బెట్టింగ్లో కాకపోతే ఇంకెక్కడ సంపాదిస్తావురా? ఈ డబ్బు సంపాదించాలని ఇంకా బెట్టింగ్ చేస్తే ఇంకా పోగొట్టుకుంటావు. ఇలా కాదని మీ నాన్నతో మాడుకుని సెటిల్ చేసుకుంటే హ్యాపీగా అయిపోద్ది. మా నాన్న అమ్మో తెలిసి చంపేస్తాడు బాబు. ఒరే, ఇలానే ఒకడు 2 సంవత్సరాలు ఐపీఎల్లో బెట్టింగ్లు వేసి ₹1 కోటి అప్పు చేశాడు. వాడెప్పటికీ రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఆ అప్పులోళ్ళంతా వాళ్ళ ఇంటి మీద పడ్డారు. దానికి వాళ్ళ ఆవిడ చూసి తట్టుకోలేక ఉరేసుకుని చచ్చిపోయిందిరా. చావు కన్నా మీ నాన్న తిట్లేనయం. మీ నాన్న మహా తిడతాడు అంతేగా. క్రికెట్ అనేది ఒక గేమ్ రా, దాని గేమ్లోనే చూడాలి. అలా కాదని చెప్పి సిఎస్కేలు, ఆర్సీబీలు, ఎస్ఆర్హెచ్లు, ధోనీలు, కోహ్లీలు అని ఎందుకురా ఈ ఫ్యాన్ వార్లు? ఇప్పుడు మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉంది, చూడటంలో తప్పులేదు. స్టేడియంలో చూడాలనుకోవచ్చు, అది కూడా తప్పు కాదు. అలా అని చెప్పి స్టేడియంలో చూడాలని బ్లాక్లో టికెట్లు కొనుక్కుని జీతాలు దానికి తగలేస్తే ఎలా తింటారు, ఎలా ఉంటారా? క్రికెట్ అనేది క్రికెట్ లవర్స్కి ఒక ఎమోషన్. కానీ మన ఎంజాయ్మెంట్ దాటి మన జీవితాన్ని హాని చేసే ఏది మంచిది కాదు. సో క్రికెట్ని ఒక గేమ్లా చూస్తూ ఎంజాయ్ చేయి. డబ్బులు సంపాదించి బెట్టింగ్లు కట్టే గ్యాంబ్లర్లా కాదు.